భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంపే ఆపాడా? ఈ విషయాన్ని భారత మిత్రదేశం రష్యా నిర్ధారించిందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత పుతిన్ ట్రంప్ మధ్య 1:15 నిమిషాల పాటు ఫోన్ కాల్లో చర్చలు జరిగాయి. ఆ సమయంలో ఇతర యుద్ధ సంక్షోభాలతో పాటు భారత్ పాక్ ఘర్షణలు ప్రస్తావనకు వచ్చాయి. అనంతరం క్రెమ్లిన్ నుంచి వచ్చిన ప్రకటనతో భారత్ పాక్ సీజ్ఫైర్ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో యుద్ధాన్ని ట్రంపే ఆపేశారని రష్యా నిర్ధారించిందన్న చర్చ జోరందుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు ట్విస్ట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పాక్తో సీజ్ఫైర్ ఎపిసోడ్లో భారత్కు రష్యా హ్యాండ్ ఇచ్చిందా? అమెరికా అధ్యక్షుడే యుద్ధం ఆపేశారని క్రెమ్లిన్ నిర్ధారించిందా? భారత్ పాక్ యుద్ధంపై ట్రంప్ పుతిన్ మధ్య జరిగిన చర్చ ఏంటి? If you take a look at what we just did with Pakistan and India, we settled that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan, and I said, "What are you guys doing?" You know, somebody had to be the last one to shoot, but the shooting was getting worse and worse, bigger and bigger, deeper and deeper into the countries, and we spoke to them, and I think I hate to say we got it settled, and then 2 days later, something happens, and they say it's Trump's fault. But Pakistan has got some excellent people and some really good, a great leader, and India is my friend Modi, and he's a mutual friend. Yeah. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ట్రంపే ఆపేశారని రష్యా నిర్ధారించిందంటూ ఓవల్ ఆఫీసులో డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ బైట్ ప్లే చేస్తున్నారంటే అనుకోకండి. అసలు కథ ఇక్కడే ఉంది. గత నెలలో సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో భేటీలో భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేనని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. యుద్ధాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని, రెండు దేశాలతో వ్యాపారం చేయను, మరెవరితోనూ చేయనివ్వనని బెదిరించడంతోనే రెండు దేశాలు యుద్ధ విరమణ ప్రకటించాయని చెప్పుకున్నాడు. దానికి ముందు సౌదీ అరేబియా పర్యటనలో ఇదే మాట. సౌదీ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం సదస్సును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో యుద్ధం కంటే చర్చలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తాను చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. తనను ఎవరు కలిసినా, తాను ఎవరిని కలిసినా డొనాల్డ్ ట్రంప్ నోటి వెంట వచ్చే మొదటి మాట భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాను అన్నదే. అలాంటప్పుడు రష్యా అధినేతతో 1:15 నిమిషాల టెలిఫోన్ సంభాషణలో ఈ ప్రస్తావన చేయకుండా ఎలా ఉంటాడు? ఆపరేషన్ స్పైడర్ వెబ్ తో తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ దాడి చేసిన తర్వాత రష్యా అధినేత పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశాడు. ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ అణు కార్యక్రమం తదితర ప్రపంచ విషయాలపై తాము మాట్లాడుకున్నామని ట్రంప్ తెలిపాడు. అయితే ఇది తక్షణ శాంతికి దారితీసే సంభాషణ కాదని ట్రంప్ పేర్కొన్నాడు. దీనర్థం ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఇప్పుడే ముగింపు పడటం సాధ్యపడదని. అయితే ఎప్పట్లాగే పుతిన్ తోనూ ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఇదే విషయాన్ని క్రెమ్లిన్ మీడియా ఇచ్చే సమాచారంలో పేర్కొంది. ట్రంప్ పుతిన్ చర్చలలో మిడిల్ ఈస్ట్ తో పాటు భారత్ పాక్ మధ్య జరుగుతున్న సాయుధ సంఘర్షణపై ప్రస్తావనకు వచ్చిందని, ట్రంప్ జోక్యంతో దీనిపై చర్చ ఆగిపోయిందంటూ క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు. అంతకుమించి భారత్ పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ పుతిన్ ఏం చర్చించారు అన్న క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఇంతకుమించి చర్చ కూడా జరగలేదు కాబట్టి. ఇక్కడే భారత్కు చిరకాల మిత్రదేశం రష్యా హ్యాండ్ ఇచ్చిందన్న చర్చ జోరందుకుంది. భారత్ పాకిస్తాన్ సాయుధ సంఘర్షణలు చర్చకు వచ్చాయి అన్నది క్రెమ్లిన్ ప్రకటన. భారత్ పాక్ మధ్య ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్న భారత్ పాక్ సీజ్ఫైర్ కూడా ఉందని క్రెమ్లిన్ ప్రతినిధి వెల్లడించారు. నిజానికి 1:15 నిమిషాల సంభాషణలో చర్చ మొత్తం ఈ అంశంపైనే జరగలేదు. ఎందుకంటే పుతిన్ కు ట్రంప్ కాల్ చేసింది ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించడానికి. ఈ అంశంపై సుదీర్ఘ చర్చ తర్వాతే ఇరాన్ అణు కార్యక్రమం, గాజా సంక్షోభం వంటి చాలా అంశాలు చర్చించి ఉండొచ్చు. భారత్ పాకిస్తాన్ సంఘర్షణ అంశం ప్రస్తావనకి వచ్చి ఉండొచ్చు. దీన్ని పట్టుకుని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడే ట్రంప్ యుద్ధాన్ని ఆపేసినట్టు నిర్ధారించారని ప్రచారం చేస్తున్నాయి. నిజమేంటంటే ట్రంప్ పుతిన్ మధ్య భారత్ పాకిస్తాన్ సంఘర్షణలకు సంబంధించి ఏం జరిగిందో క్రెమ్లిన్ పూర్తిగా బయటపెట్టలేదు. కేవలం ప్రస్తావన గురించి మాత్రమే చెప్పింది. అంతే తప్ప యుద్ధాన్ని అమెరికా అధిపతి ఆపేశారని, అందుకు కృతజ్ఞతలు చెప్పడం లాంటివేవీ చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ ఆ పని చెయ్యరు కూడా. ఎందుకంటే భారత్ పాక్ యుద్ధం ఎలా ముగిసిందో అందులో ట్రంప్ పాత్రేంటూ పుతిన్ కు బాగా తెలుసు.
ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్న భారత్ పాక్ సీజ్ ఫైర్ అనే ప్రకటన విషయానికొస్తే భారత్ ఎక్కడా యుద్ధం ముగింపులో ట్రంప్ జోక్యం లేదని చెప్పలేదు. ట్రంప్ జోక్యంతోనే యుద్ధం ముగిసింది అన్నది నిజం కాదని చెబుతోంది. యూరోప్ పర్యటనలో జైశంకర్ వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. నెదర్లాండ్స్ మీడియాతో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ సమయంలో జరిగింది వివరించారు. రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలైనప్పుడు ప్రపంచ దేశాలు స్పందిస్తాయని, పాకిస్తాన్తో సంఘర్షణలోనూ అదే జరిగినట్టు తెలిపారు. అమెరికా సహా ప్రపంచ దేశాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా సూచించినట్టు చెప్పారు. అందులో సోకాల్డ్ శాంతిదూత ట్రంప్ కూడా ఉన్నట్టు తెలిపారు. అంతకుమించి ఏదీ జరగలేదని, పాకిస్తాన్ పోరాడలేమని కాళ్లబేరానికి వచ్చింది కాబట్టి కాల్పుల విరమణకు అంగీకరించినట్టు తెలిపారు. ఇదంతా రష్యా అధినేత పుతిన్కు తెలియంది కాదు. పైగా మన దేశ ఎంపీల బృందం మాస్కోలో పర్యటించి నాడు ఏం జరిగిందో అక్కడి పాలకులకు వివరించే వచ్చింది. తాజాగా విదేశాలలో పర్యటిస్తున్న అఖిలపక్ష ఎంపీల బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సైతం ట్రంప్ పాత్రమీ లేదని అమెరికాలోనే వెల్లడించారు. Leader of your party, Rahul Gandhi, said Modi surrendered to President Trump. Sorry, what was the last one there? That Modi surrendered to President Trump. Look, all I can say is that we have enormous respect for the American presidency and the American president. All we can say for ourselves is that we have never particularly wanted to ask anyone to mediate. As I said, we have no real difficulty in speaking the same language as the Pakistanis. As long as they use the language of terrorism, we will use the language of force, and that doesn't require a third party. If, on the other hand, they were to dismantle the infrastructure of terrorism, we can talk to them. If they take serious actions to show that they want to restore normal relationships with us, we can certainly talk to them again without needing an intermediary. So it's not in any way a negative comment about the goodwill of people. రాహుల్ గాంధీ నరేందర్ సరెండర్ వ్యాఖ్యలపై అమెరికా గడ్డపై నిలబడి శశి థరూర్ ఇచ్చిన కౌంటర్ ఇదే. కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రమే లేదని చెప్పడం ద్వారా ట్రంప్తో పాటు రాహుల్ గాంధీకి కూడా కౌంటర్ ఇచ్చారు. అలాంటిది భారత్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం రష్యాకు ఆ రోజు జరిగింది తెలియదనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. నిజానికి భారత్ రష్యా మధ్య బంధాన్ని బ్రేక్ చేయడానికి పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల భారత్ను కాదని పాకిస్తాన్తో రష్యా చేతులు కలిపినట్టు కూడా ప్రచారం జరిగింది. మన ఆప్తమిత్రుడు రష్యా మనసు మార్చుకుంటున్నట్లు, అంతర్జాతీయ పరిణామాలు మారుతున్నట్లు పశ్చిమ దేశాలు ఫీలర్లు వదులుతున్నాయి. సోవియట్ కాలం నాటి స్టీల్ ప్లాంట్ ఒప్పందాన్ని రష్యా పునరుద్ధరించుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పాకిస్తాన్లోని కరాచీలో సోవియట్ యూనియన్ 70వ దశకాల్లో ఏర్పాటు చేసిన స్టీల్ మిల్లు ఒకటి 2015 నుంచి మూతపడింది. ఈ మిల్లును తిరిగి తెరవడంతో పాటు అత్యాధునిక సామగ్రిని ఏర్పాటు చేసేందుకు రష్యా పాక్ ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే పాక్ ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితంగా ఊతంగా మారుతుందని అంచనాలు మొదలయ్యాయి. రష్యా దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించబోతోందంటూ తీవ్ర ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై రష్యా తాజాగా స్పందించింది. పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటూ వచ్చిన వార్తల్ని రష్యా ఖండించింది. ఈ ప్రచారమంతా ఫేక్ అని తేల్చేసింది. భారత్తో తమ బంధాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా దీన్ని అభివర్ణించింది. భారత్లోని రష్యా రాయబారి డెనిస్ సాలిపోవ్ కూడా తప్పుడు ప్రచారంపై పరోక్షంగా స్పందించారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న దోషులను గుర్తించి శిక్షించినందుకు ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఎక్కడా ప్రధాని మోడీ విశ్వసనీయతను అనుమానించేవారు ఎవరూ లేరని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆయన బలమైన నాయకత్వం దేశాన్ని ముందుకు తీసుకువెళుతుంది అన్నారు. భారత్ రష్యా రెండు ఏ ప్రపంచ శక్తి లేదా ఆ క్రమంలో ఆధిపత్యం చెలాయించే దేశాల సమూహం లేకుండా బహుళ ధ్రువ ప్రపంచం కోసం కలిసి పనిచేస్తాయన్నారు. కాబట్టి ట్రంప్ బెదిరింపులకు భయపడి యుద్ధాన్ని ఆపేశారని రష్యా నమ్మడం ఇంపాసిబుల్.